హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మాలతి. ఇవాళ మన స్పెషల్ మొక్కజొన్న గారెలు. ఇవి ఈవినింగ్ స్నాక్ కూడా చాలా బాగుంటాయండి, మీరు ట్రై చేయండి. మొక్కజొన్న గారెలకి కావాల్సిన పదార్థాలు ఇక్కడ నేను 8 నుండి 10 వరకు పచ్చిమిరపకాయలను తీసుకున్నానండి. వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయను తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అండి. ఇందులోకి నేను 10 నుండి 15 వరకు వెల్లుల్లిపాయలను తీసుకున్నానండి. కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చి ధనియాల పొడి కూడా వేసుకున్నానండి. ఇక్కడ మీరు చిన్న టీ స్పూన్ ధనియాలను కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఒలిచి పెట్టుకున్న ముక్కలని ఒక మిక్సీ జార్లో తీసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, ధనియాల పొడి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని ఒక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఇదంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న పిండిని పక్కకు పెట్టుకుందామండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేయాలి. ఆయిల్ బాగా వేడెక్కాక ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇలా చేతితో వడల్లా వేసుకోవాలి. ఇవి ఒకవైపు బాగా ఫ్రై చేసుకొని మరొక వైపు టర్న్ చేసుకోవాలి. ఇవి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి అండి. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ఫ్రై అయినట్టుగా తీసుకోండి. ఇలాగే మొత్తం పిండిని వడల్లాగా వేసుకోవాలండి. ఇలా వేస్తూ బాగా ఫ్రై చేసి మరొక వైపు టర్న్ చేసి ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే నోరూరించే మొక్కజొన్న గారెలు రెడీ అయిపోయాయండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని చూడండి ఫ్రెండ్స్, లోపల సాఫ్ట్గా, పైన క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి. సో ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.